జనసేన బహిష్కృత నాయకురాలు కోట వినుత సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తన డ్రైవర్ శ్రీనివాసులు హత్య కేసులో తమ ప్రమేయం లేదని ఆమె చెప్పుకొచ్చారు. మనసు నిండా పుట్టెడు బాధ ఉందని, చేయని తప్పుకు జైలుకు వెళ్లిన బాధ లేకపోయినా తామే చంపామని ప్రచారం చేయడం చాలా బాధ కలిగిస్తుందని అన్నారు. రాయుడు చావులో తమ ప్రమేయం లేదని కోర్టు భావించింది కాబట్టే 19 రోజుల్లో బెయిల్ ఇచ్చిందని చెప్పారు. శ్రీనివాసుల హత్యకు తమకు ఎలాంటి సంబంధం లేదని, ఈ కేసులో క్లీన్ చీట్తో బయటకు వస్తానని కోట వినుత ధీమా వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవటానికి ప్రయత్నిస్తున్నారని, త్వరలో అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తారని సెల్ఫీ వీడియోలో కోట వినుత తెలిపారు. కాగా హత్యకు గురైన కోట వినుత డ్రైవర్ శ్రీనివాసులకు సంబంధించిన ఓ వీడియో నిన్న విడుదలైంది. అందులో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తన ద్వారా కోట వినుత ఆమె భర్త చంద్రబాబుపై కుట్ర పన్నారంటూ ఆ వీడియోలో చెప్పడం చర్చకు దారితీసింది. ఈ క్రమంలో డ్రైవర్ శ్రీనివాస్ హత్య కేసులో తమ ప్రమేయం లేదంటూ తాజాగా కోట వినుత సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తెలుగింటి ఆడబిడ్డగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానికానికి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు, నాతో పనిచేసిన మా జనసైనికులకు కొన్ని విషయాలు తెలియజేయడానికి మీ ముందుకు వీడియో ద్వారా వస్తున్నాను. మనసు నిండా పుట్టెడు బాధతో మీ ముందుకు వచ్చాను. మేము చేయని తప్పుకి మేము జైలుకు వెళ్ళినందుకు కూడా నాకు బాధ లేదు, కానీ మేము చంపాము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది. అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు 19 రోజుల్లో బెయిల్ వచ్చింది. సబ్సిక్వెంట్లీ 1 నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది. మేము ఫారెన్ లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్ తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం. ఈ కేసు చెన్నై కోర్టులో విచారణ ఉన్నందున నేను ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడకూడదని మా లాయర్లు నన్ను సూచించారు. మేము ఏ తప్పు చేయలేదు. నిజాలు ఆ దేవదేవుడికి, శివయ్యకి తెలుసు. ధైర్యంగా పోరాడతాం. నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు. మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాము. త్వరలో నా పైన జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో, ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. ఖచ్చితంగా న్యాయం వైపు ప్రతి ఒక్కరు నిలబడతారని భావిస్తున్నాను. సత్యమేవ జయతే. జై. నా పేరు సిహెచ్ శ్రీనివాసులు, అందరూ రాయుడు అని పిలుస్తారు. నేను 2019 సంవత్సరం నుంచి వినుత మేడం వాళ్ళ దగ్గర నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాను. అయితే గత 1.5 సంవత్సరం నుంచి నేను రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తాగుతా అంతా చేస్తూ ఉన్నాను. ఇవి నేను హేమంత్ అనే అతనికి చెప్తా ఉన్నాను. ఇంటికి వెళ్ళినప్పుడు తాగుతా ఉన్నాను అని చెప్పేసి. అయిపోయిన తర్వాత నవంబర్ నెలలో టీడీపీ జనసేన సమన్వయ మీటింగ్ జరిగింది. సమన్వయ మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళాను. పార్టీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీలో ఉండే పేట చంద్ర అనే అతను, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మనిషి సుజిత్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర వచ్చేసి సుజిత్కి నన్ను పరిచయం చేశాడు. మీ ఎమ్మెల్యేకి మీ సీన్ ఉన్నాడు కదా, ఆ విధంగా మా మేడం వాళ్ళకి ఇటుమంతో రాయుడు 24 గంటలు పక్కనే ఉంటాడు అని చెప్పేసి అన్నాడు. నన్ను అప్పుడు పరిచయం చేసి మరి నా నెంబరు సుజిత్కి తీపిచ్చాడు. సుజిత్కి తీపిచ్చిన తర్వాత దానికి పక్క రోజు నేను రేణుగుంట నుంచి కళాశ్రీకి వెళ్తా ఉంటే ఆయన బస్టాండ్ దగ్గర, చంద్ర బస్టాండ్ దగ్గర ఉన్నాడు. బస్టాండ్ దగ్గర ఉంటే నా మనతో ఇంటి వరకు వదులురాను అని నేను చెప్పాను. చెప్తే సరే వదులుతాను రాయుడు, వదాం రా, నాకు హేమంత్ చెప్పాడు నువ్వు తాగుతామని చెప్పేసి. మేడం వాళ్ళు కూడా లేరు కదా, తాగుదామనేసి నన్ను కళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ మండపం, హైవేలో కళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ మండపం దగ్గరికి తీసుకుని వెళ్ళి మందు తాగిపించాడు. మందు తాగిపించి తాగుతా ఉంటే సుజిత్ ఏమన్నా ఫోన్ చేశాడా అని అడిగాడు. లేదు నాకేం చేయలేదనా అని చెప్పాను. చెప్తానే నాకు జీతం ఎంత ఇస్తారు అవంతా అడిగాడు. నేను 8,000 ఇస్తాను నా అవంతా చెప్పాను. చెప్పిన తర్వాత సుజిత్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మన మేడం వాళ్ళ గురించి విషయాలు అడుగుతాడు. అది చెప్పు, నేను డబ్బులు తీసాను వాడి కాడ అని చెప్పాడు. విషయాలు మనకు ఎందుకు చెప్తారు వాడికి సుజిత్కి అని చెప్తే, లేదు రాయుడు ఏం కాదు, వాడు మా పక్కన రోడే, నువ్వు చెప్తాము నేను నీకు డబ్బులు తీసాను అని చెప్పాడు.
చెప్పిన తర్వాత మళ్ళీ పక్క రోజు నాకు సుజిత్ ఫోన్ చేశాడు. సుజిత్ ఫోన్ చేసి చంద్ర ఏమన్నా చెప్పాడా అని అడిగాడు. మాతో ఫోన్ చేశారు, మా మేడం వాళ్ళ గురించి అడుగుతాడు, విషయాలు చెప్తా ఉండు, డబ్బులు ఇస్తాడు అని చెప్పాడు అని చెప్పాను. జనసేన బహిష్కృత నాయకురాలు కోట వినుత సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తన డ్రైవర్ శ్రీనివాసులు హత్య కేసులో తమ ప్రమేయం లేదని ఆమె చెప్పుకొచ్చారు. మనస్సు నిండా పుట్టెడు బాధ ఉందని, చేయని తప్పుకు జైలుకు వెళ్లిన బాధ లేకపోయినా తామే చంపామని ప్రచారం చేయడం చాలా బాధ కలిగిస్తుందని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. చరణ్, కోట వినుత సెల్ఫీ వీడియో గల కారణాలేంటి? సంపత్, గత కొంతకాలంగా చూసినట్లయితే కనుక అయితే శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కోట వినుత డ్రైవర్ హత్య కేసు సంచలనంగా మారింది అయితే ఏపీ రాజకీయాల్లో. ఎందుకంటే కోట వినుత డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు తను అయితే గత చనిపోవడం హత్య కేసులో అయితే కోట వినుత ఆమె భర్త చంద్రబాబు దంపతులను ఇప్పటికే అరెస్ట్ చేసి తమిళనాడు పోలీసు అయితే అరెస్ట్ చేశారు. ఈ కేసు సంబంధించిన సెల్ఫీ వీడియో ఒకటి, రాయుడు సంబంధించిన సెల్ఫీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిన్నటి రోజుల నుంచి మనం చూస్తున్నాం. అయితే రాయుడు హత్యకు సంబంధించి పూర్తిగా బొజ్జల సుధీర్ రెడ్డి ఏదైతే శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి తన హత్య కేసులో ఉన్నాడని చెప్పి తనను ఏదైతే కోట వినుతకు సంబంధించిన పర్సనల్ వీడియోస్ కావచ్చు, అయితే రాజకీయ పరమైన విషయాలన్నిటినీ బొజ్జల సుధీర్ తనకు చేరవేయాలి అని చెప్పి అయితే రాయుడుకి అమౌంట్ ఆశ చూపించి అయితే తనని బెదిరించి తన ద్వారా ఈ పనులు చేయించుకున్నాడు అని చెప్పి అయితే రాయుడు చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అయితే 2 సార్లు బొజ్జల సుధీర్ కూడా అయితే కోట వినుత దంపతుల పైన దాడి అయితే హత్యాయత్నం ప్రయత్నం చేయాలని చెప్పి తనకి చెప్పడం, అదే ఆ మాటలు కూడా అయితే సెల్ఫీ వీడియోలో రాయుడు చెప్పిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే కోట వినుత ఇవాళ ఒక సెల్ఫీ వీడియో ఒకటి విడుదల చేసింది. తను చేయని తప్పుకు జైలుకి వెళ్లాల్సి వచ్చింది అని చెప్పి ఒక వీడియో అయితే చెప్పిన మాటలు అయితే వింటున్నాం. అయితే రాయుడుకు సంబంధించి అయితే తన దగ్గర ఉన్నటువంటి పిఏగా ఉంటూ అలాగే డ్రైవర్ గా ఉన్నటువంటి రాయుడు హత్య కేసు తమకు ఏ సంబంధం లేదు అని చెప్పి కోట వినుత ఒక వీడియో విడుదల చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే తన హత్య కేసులో మాకు సంబంధం లేకున్నా కూడా మమ్మల్ని మా పైన ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ హత్యకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు త్వరలోనే బయటకు వస్తాయి అని చెప్పి వీడియోలు చెప్పిన పరిస్థితి నెలకొంది. అయితే తాము ఏ తప్పు చేయలేదు కాబట్టి మాకు 19 రోజుల్లోనే బెయిల్ వచ్చింది అని చెప్పి కోట వినుత చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే మా అధినేత ఏదైతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆయన అపాయింట్మెంట్ కోసం మేము ఎదురు చూస్తున్నాము. ఆయన కలిసిన తర్వాత పూర్తి వివరాలు మీడియాకు తెలియజేస్తాము అని చెప్పి కోట వినుత చెప్పిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే అయితే తన దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి రాయుడుని హత్య కేసు తమకు ఎలాంటి సంబంధం లేదు, తన హత్య కేసులో పూర్తి బాధ్యత అయితే శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బొజ్జల సుధీర్కే ఉంది అని చెప్పి గతంలో కూడా ఆమె అయితే తమిళనాడు జైలుకి వెళ్తున్న సమయంలో కూడా ఆమె ఆరోపణలు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నిన్నటి రోజున విడుదలైనటువంటి వీడియో అయితే రాయుడుకు సంబంధించిన సెల్ఫీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో కూడా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే తనను బొజ్జల సుధీర్ రెడ్డి అయితే డబ్బు ఆశ చూపించి కొన్ని అయితే ఎన్నికల ముందు నుంచి కూడా తనతో పాటు అయితే కోట వినుతకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తనకు తెలియజేయాలి అని చెప్పి చెప్పినట్లయితే కనుక రాయుడు తీసుకున్నటువంటి సెల్ఫీ వీడియోలో చెప్పిన మాటలు అయితే కనుక అర్థమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ అయితే కోట వినుత విడుదల చేసిన వీడియో కూడా తనకు అయితే రాయుడు మోటివ్ పట్ల తమకు ఎలాంటి సంబంధం లేదు, కానీ మేము జైల్లో మా పైన ఆరోపణలు వస్తున్నాయి అని చెప్పి తమ చెప్పిన పరిస్థితి. త్వరలోనే పూర్తి వివరాలతో బయట వస్తాయి. అయితే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి తగిన శిక్ష ఖచ్చితంగా పడుతుంది అని చెప్పి కోట వినుత చెప్తున్న పరిస్థితి నెలకొంది. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ చరణ్.